ఓం శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయి సచ్చరిత్రము 31వ అధ్యాయం. బాబా సముఖమున మరణించిన వారు సన్యాసి విజయానంద్, బాలారాం మాన్కర్, తాత్యాసాహెబ్ నూల్కర్, మేఘశ్యాముడు, పులి మొదలగునవి ఈ అధ్యాయంలో మనం తెలుసుకుంటాము. ఈ అధ్యాయంలో బాబా సన్నిధిలో కొంతమందితో పాటు ఒక పులి కూడా మరణం చెందుటను గూర్చి హేమంత్ పంత్ వర్ణించుచున్నాడు. మరణకాలమున మనస్సునందున్న కోరిక గాని ఆలోచన కాని ఆ వ్యక్తి భవిష్యత్తును నిర్ణయించును. భగవద్గీత 8వ అధ్యాయమున 5-6 శ్లోకములలో శ్రీకృష్ణుడు ఇట్లు చెప్పి ఉండెను: ఎవరైతే వారి అంత్యదశయందు నన్ను జ్ఞప్తి ఎందుంచుకుందురో వారు నన్ను చేరెదరు. ఎవరైతే ఏదో మరొక దానిని ధ్యానించెదరో వారు దానినే పొందెదరు. అంత్యకాలమందు మనం మంచి ఆలోచనలే మనస్సునందుంచుకొనగలమను నిశ్చయం లేదు. అనేక మంది అనేక కారణముల వల్ల భయపడి ఎదిరిపోయెదరు. కావున అంత్య సమయమునందు మనస్సును నిలకడగా నేదో మంచి ఆలోచన మీదే నిలుపవలెనన్నచో నిత్యం దానిని అభ్యసించుట అవసరము. భగవంతుని ధ్యానం చేయుచు జ్ఞప్తి ఎందుంచుకొని ఎల్లప్పుడూ భగవన్నామస్మరణ చేసినచో మరణకాలమందు గాబరా పడకుండా ఉండగలమని యోగీశ్వరులందరూ మనకు బోధించుచుందురు. భక్తులు యోగులకు సర్వస్వ శరణాగతి చేసెదరు. ఏలన సర్వజ్ఞులకు యోగులు దారి చూపి ఎంత్యకాలమున సహాయం చేసెదరని వారి నమ్మకం. అటువంటివి కొన్ని ఇచ్చట చెప్పేదము. సన్యాసి విజయానంద్ అను మద్రాసు దేశపు సన్యాసి మానస సరోవరమునకు యాత్రార్థమై బయలుదేరాను. మార్గంలో బాబా సంగతి విని షిరిడీలో ఆగాను. అక్కడ హరిద్వారం నుంచి వచ్చిన సన్యాసి యగు సోమదేవ స్వామిని కలుసుకొనెను. మానస సరోవరపు యాత్ర గురించి వివరములను కనుగొనెను. మానస సరోవరం గంగోత్రికి 500 మైళ్ళ పైన గలదని, ప్రయాణంలో కష్టములన్నింటినీ ఆ స్వామి వర్ణించెను. మంచు ఎక్కువనియు భాష ప్రతి 50 క్రోసులకు మారుననియు, భూటాన్ ప్రజల సంశయ నైజమును, వారు యాత్రికులను పెట్టు కష్టములు మొదలగు వాటిని చెప్పెను. దీనిని విని సన్యాసి నిరాశ చెంది యాత్రను మానుకొనెను. అతడు బాబా వద్దకేగి సాష్టాంగ నమస్కారం చేయగా బాబా కోపగించి ఇట్లనెను: ఈ పనికిమాలిన సన్యాసిని తరిమివేయుడు. వారి సాంగత్యం మనకు ఉపయుక్తం కాదు. సన్యాసికి బాబా నైజం తెలియనందున అసంతృప్తి కలిగెను. కూర్చుండి జరుగుచున్న విషయములన్నింటినీ గమనించుచుండెను. అది ఉదయమున జరుగు దర్బారు సమయం. మసీదు భక్తులచే కిక్కిసి ఉండెను. వారు బాబాను అనేక విధములుగా పూజించుచుండిరి. కొందరు వారి పాదములకు అభిషేకం చేయుచుండిరి. వారి బొటనవేలు నుండి తీర్థమును కొందరు తాగుచుండిరి. కొందరు దానిని కండ్లకు అద్దుకొనుచుండిరి. కొందరు బాబా శరీరమును కత్తరు చందనములను పూయుచుండిరి. జాతి మత భేదములు లేక అందరూ సేవ చేయుచుండిరి. బాబా తనను కోపించినప్పటికీ అతనికి బాబా యందు ప్రేమ కలిగెను. కావున అతనికి ఆ స్థలం విడిచిపెట్టుకిష్టం లేకుండెను. అతడు షిరిడీలో 2 రోజులుండిన పిమ్మట తల్లికి జబ్బుగానున్నదని మద్రాసు నుండి ఉత్తరం వచ్చెను. విసుగు చెంది అతడు తన తల్లి వద్దకు పోగోరెను. కాని బాబా ఆజ్ఞ లేనిదే షిరిడీ విడువలేకుండెను. ఉత్తరం తీసుకొని బాబా దర్శనమునకై వెళ్ళెను. ఇంటికి పోవుటకు బాబా ఆజ్ఞ వేడెను. సర్వజ్ఞుడగు బాబా ముందు జరగబోవునది గ్రహించి, నీ తల్లిని అంత ప్రేమించిన వాడవైతే సన్యాసమెందుకు పుచ్చుకొంటివి? కాషాయ వస్త్రములు ధరించువానికి దేనియందు అభిమానం చూపుట తగదు. నీ బసకు పోయి హాయిగా కూర్చుండుము. ఓపికతో కొద్ది రోజులు కూర్చుండుము. వాడాలో పెక్కు దొంగలున్నారు. తలుపు గడియ వేసుకొని జాగ్రత్తగా నుండుము. దొంగలంతయు దోచుకొని పోయేదరు. ధనము, ఐశ్వర్యం మొదలగునవి నిత్యం కావు. శరీరం శిథిలమై తుదకు నశించును. దీనిని తెలుసుకొని నీ కర్తవ్యమును చేయుము. ఇహలోక పరలోక వస్తువులన్నింటి యందు గల అభిమానం విడిచిపెట్టుము. ఎవరైతే ఈ ప్రకారముగా చేసి హరి యొక్క పాదములను శరణు వేడెదరో వారు సకల కష్టముల నుండి తప్పించుకొని మోక్షమును పొందెదరు. ఎవరైతే భక్తి ప్రేమలతో భగవంతుని ధ్యానం చేసి మననం చేసెదరో వారికి దేవుడు పరిగెత్తిపోయి సహాయం చేయును. నీ పూర్వపుణ్యం మెక్కువగొటచే నీవిక్కడకు రాగలిగితివి. నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విని జీవిత పరమావధిని కాంచుము. కోరికలు లేని వాడివై రేపటి నుండి భాగవతమును పారాయణ చేయుము. శ్రద్ధతో 3 సప్తాహములు చేయుము. భగవంతుడు సంతుష్టి చెంది నీ విచారమును తొలగించును. నీ భ్రమలు నిష్క్రమించును. నీకు శాంతి కలుగును అని. అతని మరణం సమీపించినందున బాబా అతనికి ఈ విరుడును ఉపదేశించెను. బాబా కూడా తన దేహావసాన సమయాన మృత్యుదేవతకు ప్రీతి కలిగించే రామ విజయము చదివించెను. ఆ మరుసటి ఉదయం స్నానం మొదలుకొని ఆచరించిన పిమ్మట విజయానందుడు భాగవతమును లెండి తోటలో ఏకాంతమున చదువుటకు ప్రారంభించెను. 2 పారాయణములు చేయగానే అలసిపోయాను. వాడాకు వచ్చి 2 దినములుండెను. 3వ రోజు పకీరు బడే బాబా తొడపై ప్రాణములు వదిలెను. బాబా ఒక రోజంతయు శవము అటలే ఉంచుడని పిమ్మట పోలీసు వాండ్రు వచ్చి విచారణ జరిపి శవ సంస్కారంగా ఆజ్ఞనిచ్చిరి.
యథోచితంగా శరీరం తగిన స్థలమునందు కూర్చిరి. ఈ విధంగా బాబా ఆ సన్యాసి సద్గతికి సహాయపడెను. బాలారాం మాన్కర్ అను గృహస్థుడొకడు బాబా భక్తుడుగా నుండెను. అతని భార్య చనిపోయాను. అతడు విరక్తి చెంది కొడుకునకు గృహభారం అప్పగించి షిరిడీకి వచ్చి బాబాతో నుండెను. అతని భక్తికి బాబా మెచ్చుకొని అతనికి సద్గతి కలుగజేయవలని ఈ దిగువ రీతిన చేశాను. బాబా అతనికి 12 రూపాయలిచ్చి సతారా జిల్లాలోని మచ్చింద్రగఢ్లో నుండమనెను. బాబాను విడిచిపెట్టి మచ్చింద్రగఢ్లో నుండుట అతనికి ఇష్టం లేకుండెను. కానీ ఇదే అతనికి మంచి మార్గం అని బాబా చెప్పించెను. అచట రోజుకు 3 సార్లు ధ్యానం చేయమనెను. బాబా మాటలందు నమ్మకముంచి మాన్కర్ మచ్చింద్రగఢమునకు వచ్చెను. అక్కడి చక్కని దృశ్యమును, శుభ్రమైన నీటిని, ఆరోగ్యమైన గాలిని, చుట్టుపక్కల గల ప్రకృతి సౌందర్యమును చూసి సంతోషించి బాబా సెలవిచ్చిన ప్రకారం మిక్కిలి తీవ్రముగా ధ్యానం చేయ మొదలెను. కొలది దినముల పిమ్మట యొక్క దృశ్యమును గనెను. సాధారణంగా భక్తులు సమాధి స్థితి యందు దివ్యానుభవములను పొందెదరు. కానీ మాన్కర్ విషయంలో నట్లుగాక చైతన్యమునకు వచ్చిన పిమ్మట దివ్య దర్శనం లభించెను. అతనికి బాబా స్వయంగా కనిపించెను. మాన్కర్ బాబాను చూచుటయేగాక తన నచ్చట కేల పంపితివని అడిగెను. బాబా ఇట్లు చెప్పెను: షిరిడీలో అనేక ఆలోచనలు నీ మనస్సును లేచెను. నీ చంచల మనస్సునకు నిలకడ కలుగజేయవలనని ఇచ్చటికి పంపితిని. నీవు పంచేంద్రియములలో 3.5 మూరల మనిషిగా నన్ను భావించితివి. నేనెల్లప్పుడూ షిరిడీలోనే ఉండెదననుకొంటివి. ఇప్పుడు నీవిచ్చట చూచిన నా రూపం షిరిడీలో చూచిన నా రూపంతో సమానముగానున్నదో లేదో నిర్ధారింపుము. ఇందుకే నిన్నిచ్చటికి పంపితిని. కొంతకాలం గడిచిన పిమ్మట మాన్కర్ గఢమును విడచి బాంద్రాకు పయనమయ్యెను. పూనా నుండి దాదర్కు రైల్లో పోవాలనుకొనెను. టికెట్ కొరకు బుకింగ్ ఆఫీసుకు పోగా నది మిక్కిలి కిక్కిరిసియుండెను. అతనికి టికెట్ దొరకకుండెను. లంగోటి కట్టుకుని కంబలి కప్పుకున్న ఒక పల్లెటూరి వాడు వచ్చి మీరెక్కడికి పోవుచున్నారని అడిగెను. దాదర్ కని మాన్కర్ బదులి చెప్పెను. అతడిట్లనెను: దయచేసి నా దాదర్ టికెట్ తీసుకొనుము. నాకు అవసరమైన పని ఉండుటచే దాదర్కు వెళ్ళుట మానుకొంటిని. టికెట్ లభించినందున మాన్కర్ ఎంతో సంతోషించెను. జేబులో నుంచి పైకం తీయునంతలో నా జానపదు దంతర్ధాయనే. మాన్కర్ ఆ గుంపులో నతనికై వెదికెను. కాని లాభం లేకపోయెను. అతని కొరకు బండి కదులునంత వరకు ఆగెను. కాని వాని జాడయే కానరాకుండెను. మాన్కర్ కలిగిన వింత అనుభవములందు ఇది రెండవది. ఇంటికి పోయి వచ్చి తిరిగి మాన్కర్ షిరిడీ చేరెను. అప్పటి నుంచి షిరిడీలోనే బాబా పాదములను ఆశ్రయించి ఉండెను. వారి సలహాలను అనుసరించి నడుచుకొనుచుండెను. తుదకు బాబా సుముఖమున వారి ఆశీర్వాదములతో ఈ ప్రపంచమును విడిచినందువలన అతడెంతో అదృష్టవంతుడని చెప్పవచ్చును. తాత్యాసాహెబ్ నూల్కర్ గురించి హేమంత్ పంత్ ఏమీయూ చెప్పి ఉండలేదు. వారు షిరిడీలో కాలం చేసిన వారని మాత్రం చెప్పెను. సాయిలీలా పత్రిక నుండి ఈ వృత్తాంతమును గ్రహించితిని. 1909 సంవత్సరంలో తాత్యాసాహెబ్ పండరీపురంలో సబ్ జడ్జిగా నుండెను. అప్పుడు నానాసాహెబ్ చాందోర్కర్ అతడు మామూలతాదారుగా నుండెను. ఇద్దరూ చాలాసార్లు కలుసుకొని మాట్లాడుకొనుచుండిరి. తాత్యాసాహెబ్ యోగుల యందు నమ్మకం లేకుండెను. నానాసాహెబ్ వారి యందు మిగుల ప్రేమ. అనేక పర్యాయములు నానాసాహెబ్ నూల్కర్కు బాబా లీలలను చెప్పి షిరిడీకి పోయి వారి దర్శనం చేయమని బలవంత పెట్టెను. తుదకు 2 షరతులపై నూల్కర్ ఒప్పుకొనెను. అందులో ఒకటి బ్రాహ్మణ వంటవాడు దొరకవలెను. రెండవది బహుకరించుటకు చక్కని నాగ్పూర్ కమలాఫలమును దొరకవలెను. భగవత్ కటాక్షముచే ఈ రెండును తటస్థించెను. ఒక బ్రాహ్మణుడు నానాసాహెబ్ వద్దకు రాగా అతడు వానిని తాత్యాసాహెబ్ నూల్కర్ వద్దకు పంపెను. ఎవరో గాని 100 కమలాఫలములను నూల్కర్కి పంపిరి. 2 షరతులు నెరవేరుటచే తాత్యాసాహెబ్ షిరిడీకి తప్పక పోవలసి వచ్చెను. మొట్టమొదట బాబా అతనిపై కోపగించెను. క్రమముగా బాబా అవతార పురుషుడని తగిన నిదర్శనం తాత్యాసాహెబ్ నూల్కర్కు లభించెను. కనుక అతడు బాబా ఏడ కోపడి తన అంత్యదశ వరకు షిరిడీలోనే ఉండెను. తన అంత్యదశలో మత గ్రంథములు పారాయణను వినెను. చివరి సమయంలో బాబా పాదతీర్థం అతనికిచ్చిరి. అతని మరణ వార్త విని బాబా ఇట్లనెను: అయ్యో తాత్యా, మనకంటే ముందే వెళ్ళిపోయెను. అతనికి పునర్జన్మము లేదు. మేఘశ్యాముడు 28వ అధ్యాయంలో మేఘుని కథ చెప్పితిమి. మేఘశ్యాముడు మరణించగా గ్రామవాసులందరూ శవం వెంట వెళ్ళిరి. బాబా కూడా వెంబడించెను. బాబా అతని శవముపై పువ్వులు చల్లెను. దహన సంస్కారమైన పిమ్మట బాబా కంట నీళ్లు కారెను. సాధారణ మానవునికిలే బాబా చింత విచారమగ్నుడైనట్లు కనపడెను. శవమంతయు పూలతో కప్పి దగ్గర బంధువు వలె నేడ్చి బాబా మసీదుకు తిరిగి వచ్చెను. యోగులనేకులు భక్తులకు సద్గతి వించుట విందుము. కాని బాబా గొప్పదనమేమమోఘమైనది. క్రూరమైన పులి కూడా వారి వలన సద్గతినే పొందెను. ఆ కథయే ఇప్పుడు చెప్పెదను. పులి
బాబా సమాధి చెందుటకు 7 రోజుల ముందొక విచిత్రమైన సంగతి షిరిడీలో జరిగాను. ఒక నాటుబండి వచ్చి మసీదు ముందర ఆగాను. ఆ బండిపై ఇనుప గొలుసులతో కట్టించిన పులి ఉండెను. దాని భయంకరమైన ముఖము వెనుకకు తిరిగి ఉండెను. దానిని 3 దర్వీషులు పెంచుచూ ఊరూరా తిప్పి డబ్బు సంపాదించుకొనుచుండిరి. అది వారి జీవనోపాధి. ఆ పులి ఏదో జబ్బుతో బాధపడుచుండెను. అన్ని విధముల ఔషధములు వాడిరి. కాని వారి ప్రయత్నములు నిష్ఫలమయ్యెను. బాబా కీర్తి విని వారు దానిని షిరిడీకి తీసుకొని వచ్చిరి. దానిని గొలుసులతో పట్టుకొని ద్వారం వద్ద నిలబెట్టి దర్వీసులు బాబా వద్దకు పోయి దాని విషయమంతయు బాబాకు చెప్పిరి. అది చూచుటకు భయంకరంగా నుండియు జబ్బుతో బాధపడుచుండెను. అందుచే అది మిగుల చికాకు పడుచుండెను. భయాశ్చర్యములతో ప్రజలందరూ దాని వైపు చూచుచుండిరి. బాబా దానిని తన వద్దకు తీసుకొని రమ్మనెను. అప్పుడు దానిని బాబా ముందుకు తీసుకొని వెళ్ళిరి. బాబా కాంతికి తట్టుకొనలేక అది తల వాల్చెను. బాబా దాని వైపు చూడగా అది బాబా వైపు ప్రేమతో చూచెను. వెంటనే తన తోకను నేలపై 3 సార్లు కొట్టి తెలివి తప్పి కిందపడి చచ్చెను. అది చచ్చుట చూచి దర్వీసులు విరక్తి చెంది విచారంలో మునిగిరి. కొంతసేపటికి వారికి తెలివి కలిగెను. ఆ జంతువు రోగంతో బాధపడుచు చచ్చుటకు సిద్ధముగా ఉండుటచే నది బాబా సముఖమున వారి పాదముల వద్ద ప్రాణములు కోల్పోవుట దాని పూర్వజన్మ పుణ్యమే అని భావించిరి. అది వారికి బాకీ పడి ఉండెను. దాని బాకీ తీరిన వెంటనే అది విమోచనము పొంది బాబా పాదముల చెంత ప్రాణములు విడిచినది. యోగుల పాదముల కడ వినమ్రులై ప్రాణములు విడుచువారు రక్షింపబడుదురు. వారెంతో పుణ్యము చేయనిదే వారికట్టి సద్గతి ఎట్లు కలుగుటును? 31వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.